ఏమైనా సీక్రెట్ హిస్టరీ టీవీ యూట్యూబ్ వీక్షకులకు హృదయపూర్వక నమస్సులు. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఈరోజు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేద్దామని. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు గతంలో పవన్ కళ్యాణ్ గారిని నేను కరాటే మాస్టర్ని, నాతో ఫైట్కు రా, ఒకటే ఫైట్లో కొట్టేస్తా, అది అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. కానీ ఈరోజు ఏమైంది, వాడు సొంత పెళ్ళామే వాడిని విషయం పెట్టి చంపే ప్రయత్నం చేసిందని చెప్పుకుంటాడు. ఇంట్లో ఇల్లాలు ఇంకా బయట ప్రియురాలు అదో టక్కర్ పెళ్లి చేసుకోండు. సరే, ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఇది ఒక దువ్వాడ శ్రీనివాసే కాదు, విజయసాయి రెడ్డి అన్నాడు. వాడు శాంతి అనే ఒక ఆడపిల్లకు కడుపు చేసిండు, వాడు అవుట్. బొత్స సత్యనారాయణ ఓడిపోయాడు. అంబటి రాంబాబు అడ్రస్ లేకుండా పోయిండు. పేరు నాని పిచ్చోడే తిరుగుతుండు. కొడాలి నాని క్యాన్సర్తో బాధపడుతుండు. అనిల్ కుమార్ యాదవ్ వాడు అడ్రస్ లేకుండా పోయిండు. మార్గాని భరత్ టీబీ రోగంతో చికిత్స చేసుకుంటుడు. గుడివాడ అమర్నాథ్ కుల్లి ఏడుస్తుండు. లక్ష్మీ పార్వతి మూడో పెళ్లి కోసం ఎదురు చూస్తుంది. అట్లా ఇంకా ముఖ్యంగా ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి వాడు జగన్మోహన్ రెడ్డి కొట్టిండంట, నీ వల్లే ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి. అంటే మా హైదరాబాద్లో ఒక సామెత ఉంది, దోవికా కుత్తా గడ్కా నా ఘాట్కా. అంటే ఒక చాకలి వ్యక్తి కుక్క అది ఇంటిది కాదు, బట్టలు ఉతికే దోబిఘాట్ది కాదు, చాకిరేది కాదు అంటే అంట జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇదే. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారిని తమ రాజకీయ స్వార్థం కోసం విమర్శించారు, చాలామంది విమర్శించారు. కానీ దాంట్లో ఏ ఒక్కడైనా బాగుపడ్డట్టు ఇప్పటివరకు కనిపిస్తలేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇవన్నీ బేరీజు చేస్తుంటే ఒక ఆలోచిస్తుంటే ఆ పురాణ కాలంలో ఆంజనేయ స్వామి లంకకెళ్తే అక్కడున్న రాక్షసులంతా కలిసి కోతి అనుకొని ఆట పట్టించి తోకకు నిప్పు పెట్టారు. లంకా దహనమైంది. లాస్ట్ రావణ సంహారం, రావణుడు దగ్గర నుంచి అందరూ హతమైపోయారు. ఒక విభీషణుడు తప్ప అందరు చనిపోయారు. ఇక లంక ఈరోజు కూడా కోలుకోలేనంత పరిస్థితి అందరికి తెలుసు మీకు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మామూలు సినిమా యాక్టరు, 2 చోట్ల ఓడిపోయిండు అని చెప్పి తక్కువ చేసుకొని మాట్లాడినందుకు ఆయన ఆంజనేయ స్వామికి ఉన్నంత బలసంపన్నుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయన్ని విమర్శించిన వాళ్ళలో ఏ ఒక్కడైనా బాగుపడ్డాడేమో ఒకసారి ఆలోచించారు. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే ఇది అయిపోయింది. రాజకీయంలో తమ సమాధి తవ్వుకున్నట్టు వీళ్ళందరూ తవ్వుకున్నారు, సమాధి అయిపోయారు, రాజకీయ సమాధి అయిపోయారు. అయినప్పటికీ కొంతమంది జర్నలిజం ముసుగులో బ్రోకరేజ్ చేసుకొని విపరీతంగా కోట్లాది రూపాయలు సంపాదించిన వాళ్ళు, అమ్మాయిల్ని తార్చేవాళ్ళు, తాగేవాళ్ళు, తాగుబోతులు, జూద గృహాలలో మామూలు తీసుకునేవాళ్ళు, జూద గృహాలు నడిపేవాళ్ళు, తార్పుడు చేష్టలు చేసేవాడు. దాంట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఇంకోడు ప్రసాద్, కేఎస్ ప్రసాద్ అనేవాడు, తర్వాత ఆడు విజయవాడడు విజయబాబు అనేవాడు, వీళ్ళంతా వచ్చి వాళ్ళ పద్ధతులు వదిలిపెట్టుకుంటున్నారు. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ప్రొద్దున లేస్తే సాక్షి టీవీలో దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే కాలము కర్మ రాజకీయంగా అన్ని చూపించింది. ఇప్పుడు జర్నలిజం వైపు రాబోతుంది. ఈ జర్నలిస్టు ముసుగులో ఉన్న బ్రోకర్లందరూ రేపంతా వీళ్ళు కూడా ఉన్నవన్నీ కోల్పోయి అక్రమార్చనంతా కోల్పోయి రోడ్డు మీదకి రాబోతున్నారు. ఇది ఎందుకంటే ఇది మీకు ఎవరు తెలియదని కాదు, మీకు తెలుసు, కానీ విఘ్నులైన మీకు గుర్తు చేస్తున్నా. దీంట్లో పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా విమర్శించి ఆయన మనసు బాధ పెట్టినాడు. ఈరోజు కొంతమంది వాడు బూరగడ్డ అనిల్ గాడు, వాడు ఇక్కడ ఉండో తెలియదు, కొంతమంది అడ్రస్సులు లేరు, ఏ దేశంలో ఉన్నారో కూడా తెలియదు. వీళ్ళందరికీ చట్టానికి ఎవరు కంప్లైంట్ చేయకపోయినా, ఏం కాకపోయినా, చట్టము వాళ్ళని దృష్టిలో పట్టించుకోకపోయినా కర్మ రెండు వాళ్ళని వెంబడుతున్నాయి. వీళ్ళంతా అతి త్వరలో 2-3 నెలలు సర్వనాశనం అయిపోయి రోడ్డు మీద కూర్చొని అసలు మేము తప్పు చేసినామని చింతించే రోజులు వస్తాయి. దయచేసి సీక్రెట్ హిస్టరీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. కేవలం ఇది మామూలు ఏదో సబ్జెక్ట్ గురించి చెప్తలేను. పవన్ కళ్యాణ్ గారు ఆంజనేయ స్వామి ఎంత బల సంపన్నుడో, ఈ మన
రాజకీయ నాయకులలో పవన్ కళ్యాణ్ గారు ఆంజనేయ స్వామి అంత బల సంపన్నుడు. ఆయన్ని అనవసరంగా విమర్శించిన ప్రతి ఒక్కడు సొంత కుటుంబం నుంచి కూడా వెలివేయబడి, కుష్ఠరోగిని ఎవడైతే ముట్టుకోడో వీళ్ళ పేరు ఉచ్చరించడానికి కూడా ఆ పరిస్థితి రాకుండా అంత నీచమైన స్థితికి పోతారు. కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి, జాతీయ రాజకీయాల్లో ఆయన నిర్వర్తించే పాత్ర గురించి ఇంకా కొన్ని వీడియోలు చేస్తాను. దయచేసి సీక్రెట్ హిస్టరీని సబ్స్క్రైబ్ చేయండి. జై జనసేన, జై హో పవన్ కళ్యాణ్, జై హో నాదెండ్ల మనోహర్. నమస్తే.